హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇక రాబోయే కథలో మనునే ఇక మహేంద్రకి జగతికి పుట్టిన కవల పిల్లల్లో అంటే రిషి మను కవల పిల్లలని వాళ్ళల్లో ఒకడు మను అని. మనుని చిన్నప్పుడే అనుపమ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల తీసుకెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఇదంతా బయట పెట్టడానికి టైం రాకపోవడము, ఇంకొకటి నిజం చెప్పేస్తే మను ఎక్కడ దూరం అయిపోయి వెళ్ళిపోతాడో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు అన్నట్లుగా అయితే ఇక ఇదంతా దాచిపెట్టి మౌనంగా అయితే ఉంటుంది అనుపమ. ఇదంతా నిజం అనేసి ఈ బయట పడిన తర్వాత ఇక మహేంద్రకి నిజమైతే తెలుస్తుంది. ఇక అనుపమనే నిజం చెప్పేస్తుంది ఒకానొక టైంలో అయితే. ఇక ఇలా ఉండంగానే ఇక వసుధారకు కూడా తెలుస్తదనమాట. ఇక ఏంజెల్‌కి అయితే తెలీదు. ఇక మన మనుకు కూడా తెలీదనమాట. అంటే అత్త కొడుకని తెలియక ముందు నుంచే మను మీద ఒక మంచి అభిప్రాయం ఉన్న ఏంజెల్‌కి ఇక మనుని లవ్ చేస్తున్నట్లుగా అయితే ఉంటుంది. ఇక మను అయితే నాకెవరు లేరు, నాకెవరు ఫోన్ చేస్తారు, నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అన్నట్లుగా ఉన్నా కానీ మీకోసం నేనున్నానన్నట్లు ఇక అప్పుడప్పుడు ఇక మనుని కలవడం, ఇలా మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిన టైంలోనే అనుకోకుండానే ఇక మనుని ఇష్టపడుతూ ఉంటుంది. ఇలా ఇష్టం కూడా ఇక బావ అని తెలియకముందే ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఇక వస్తారాకు తెలుసు కదా! ఇక తెలిసి ఒకసారి ఇక ఏంజెల్‌తో అయితే చెప్తుంది. మనుతో నువ్వెందుకు ఇలా ఎవరితో క్లోజ్‌గా ఉంటున్నావు అనేసి అంటే, అదేంటో నాకు తెలీదు వస్తారా. నువ్వప్పుడు చెప్పావు కదా! ఫస్ట్ లవ్ ఎవరి మీద ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదని చెప్పి. నువ్వు అప్పుడెప్పుడో చెప్పిన మాటలన్నీ నా మైండ్‌లో అట్లా ఉండిపోయాయి. మనుని చూడగానే నాకలా అనిపించిందని చెప్పేసి అనంగానే, మనునే మీ బావ అయితే అనేసి అడుగుతూ ఉంటుంది. బావ అంటే మీకు మీ అత్తయ్య ఉన్నారు కదా! మీ అత్తయ్యకి ఒక కొడుకు ఉండుంటే వా తను మనులాగా ఇంత హైటు, ఇంత పెద్దగా అయ్యుంటే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకునేదానివి కదా అనంటే, మా అత్తయ్యకి పెళ్ళే అవ్వలేదు. ఒకవేళ ఒక కొడుకుంటే మాత్రం ఖచ్చితంగా మా అత్త కొడుకునే చేసుకుంటాను. దాని తర్వాతే కదా ఎవరైనా నాకు అని చెప్పి, నాకున్నది మా విశ్వ, ఇక అత్తయ్య వీళ్ళిద్దరే కదా అని చెప్పేసి వస్తారతో అంటే, ఇక అలానే అనుకో. మను గూడా మీ అత్త కొడుకే అనుకో. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో బాండింగ్ ఉందని నాకు అర్థమవుతుంది. నీకేమైనా తెలుసా అనేసి అడిగితే, నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది వస్తారా? అసలు నువ్వే అందరిని కనిపెట్టేస్తూ ఉంటావు. నా వల్ల కాదమ్మా సీక్రెట్స్ అని చెప్పేసి ఇక అంటూ ఉంటే, సరేలే నువ్వు నీ ప్లాన్స్‌లాగా నీ లవ్‌లో నువ్వు ఉండు. తర్వాత ఏం జరిగినా ఏం కాదని చెప్పేసి అలా చెప్తుంటే, ఏంటి నా లవ్‌కి ఇంత సపోర్ట్ చేస్తున్నావు వస్తారా అనంటే, ఒకప్పుడు నువ్వు కూడా రిషి సార్‌ని నన్ను కలపడానికి చాలా ట్రై చేసావు కదా! పెళ్ళని నాటకం ఆడేసి 10 రోజుల్లో నీ భార్యని తీసురమ్మని ఇలా అన్నప్పుడు ఇక రిషి సార్ నన్ను యాక్సెప్ట్ చేయడం ఇదంతా కూడా జరిగింది కదా! నేను కూడా నీ లవ్‌కి సపోర్ట్ చేస్తాననేసి చెప్తూ ఉంటుంది వస్తారా కూడా. ఇక వీళ్ళిద్దరు ఈ డిస్కషన్ అయిన తర్వాత, సరే మరి నేను బయలుదేరతాను. అంటే ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని చెప్పేసి, మనుతో అసలు చెప్పొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇక సరే మరి నేను బయలుదేరతాను అని చెప్పేసి వెళ్ళిపోయి, వసుధార ఎందుకు ఇలా చెప్పింది, మనోజ్‌తో నేనెందుకు ఇలా ఉన్నాను అన్నట్లుగా ఇక లవ్ లాగా అయితే ఏర్పడుతుంది. ఇక మనుకు కూడా ఏంజెల్‌తో మాట్లాడడం చాలా సరదాగా, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇటువైపు రిషి కోసం కూడా వెతుకుతూ అయితే ఉంటారు. ఇలానే ఇక మను, ఏంజెల్ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యి ఇలా వెతుకుతూ ఉన్న టైంలోనే మన రిషి అయితే కనిపిస్తాడనమాట. కనిపించడం అంటే కొత్త ఎంట్రీగా మళ్ళీ ఇంకొక కా అంటే క్యారెక్టర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండిద్దేమో అనుకుంటున్నాను. రిషినే రాకపోవచ్చు. రిషి ప్లేస్‌లో వేరే అతనైనా రావచ్చు. ఇక మనం ఏమి యాక్సెప్ట్ చేయక తప్పట్లేదు కదా! ఇక రిషి పక్కన ఒక అమ్మాయి కూడా ఉండే అవకాశం అయితే ఉండొచ్చనమాట. రిషిని కాపాడి ఇదంతా ఎవరో చోట దగ్గర ఉంటాడని కదా! అలా ఉన్నప్పుడు ఇక రిషి ఎవరికీ చెప్పడు కదా! నాకు ఇలా ఫ్యామిలీ ఉంది, నా భార్య ఉందని ఎవరు నోరు తెరిచి. ఒకప్పుడు ఏంజెల్‌తో ఫ్రెండ్లీగా ఎలా ఉంటాడో ఆ అమ్మాయితో కూడా ఇక అలానే అయితే ఉంటాడు. ఇక చూద్దాం నెక్స్ట్ కథలో ఏం జరగబోయిద్దో మళ్ళీ.